హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు గసగసాలతో నువ్వుల పొడి చేశాను. మనం రకరకాల పొడులు చేస్తాం కదా, కానీ ఇలా గసగసాలతో ఒకసారి నువ్వుల పొడి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఎండుమిర్చి 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 1 కప్పు నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి దోరగా వేగాలి, మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు అందులోనే 1 కప్పు గసగసాలు కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగితే టేస్ట్ అనేది బాగా వస్తుంది కదా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గుప్పుడు కరివేపాకులు వేసి బాగా వేయించుకోవాలి. అవి కొంచెం డ్రైగా వేగాలి కరివేపాకు, లేకపోతే పొడి చెడిపోతుంది. ఇందాక వేయించి పెట్టుకుని దినుసులు వేసుకొని అందులోనే ఒక గుప్పుడు వెల్లుల్లి, కొంచెం ఇంగువ వేసి కొంచెం జస్ట్ ఇలా వేయించి పక్కకు తీసేయాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న దినుసులన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఎండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. అవి కొంచెం బరగ్గా అయిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూసారా, ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అందులోనే ఇప్పుడు మనం నువ్వులు గసగసాలు కూడా వేసి నీట్గా మొత్తం బ్లెండ్ చేసుకోవాలి, పొడిలా చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా పొడిలా వస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత వేస్తే అలా పొడిలా వస్తుంది. లేకపోతే కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి మొత్తం ముద్ద ముద్దగా అయిపోద్ది. నువ్వులు అంతా ఆయిల్తో ఉంటుంది కదా, అందుకు ముద్ద ముద్దగా అయిపోద్ది. వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.